దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే అవకాశాలు వదలాలి. అవకాశాలు వదలాలి అనే విషయానికి వచ్చేటప్పటికి మనం ఎంచుకున్న అవకాశాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి మన ముందున్న చాలా అవకాశాలు మనకు ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే దాంట్లో ఆ దారిలో మనం వెళ్ళాం అనుకోండి, మన గమ్యం ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగోదా? ప్రతి దారిలో గమ్యం బాగుంటుందా? బాగోదు. అన్ని చోట్లకి గమ్యం బాగుండాలి అని అంటే ప్రారంభం బాగుండాలి. కాబట్టి మనం ఎంచుకునే ప్రారంభం ఎలా ఉంటుంది, మనం ఎంచుకునే దారి ఏంటి అనేది ఆలోచించాలి. అవకాశాలు చాలా ఉన్నాయి కదా అని చెప్పి నచ్చింది చేయడానికి, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని ఫలితాన్ని మనం కూడా అనుభవించాల్సిన పరిస్థితులు మన ముందు ఉంటాయి. కాబట్టి మన అవకాశాలు ఎలా వినియోగించుకుంటాం అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత కొన్ని వారాలుగా అశోక్ పాస్ట్ గారు మనకు కొన్ని విషయాలు నేర్పించారు కదా. ఏంటనంటే దేవుని అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అవి మనకి అర్థం అవ్వకపోయినా, లేకపోతే వాటి విషయంలో మనకి ఏ రకమైన వ్యతిరేకతలు అనిపించినప్పటికీ కూడా, మనకు అనుకూలంగా కాకపోయినా, మనకు నచ్చకపోయినా, అవి దేవుడు మన జీవితంలో ఇచ్చిన అవకాశాన్ని కాబట్టి మన అవకాశాలను వదిలి దేవుని ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే వారుగా మనం ఉండాలి. ఈరోజు మన అవకాశాల విషయంలో రెండో భాగంగా మనం ఏం నేర్చుకుందామనంటే, మన సమయం కోసం కాదు కానీ దేవుని సమయం కోసం కనిపెట్టేవారుగా మనం ప్రయత్నం చేద్దాం. మొదటిది, మన అవకాశాల విషయంలో దేవుడు మన జీవితంలో అనుమతించేవి ఏంటో అనేది చూడాలి. రెండోది ఏంటనంటే, దేవుని సమయానికి మనం ప్రతిదీ చేసే విధంగా ఉండాలి. అవకాశాలు ఉన్నాయి కదా అన్నీ చేసేవారంగా కాక, ఎప్పుడు దేవుని సమయం అనేది మనం ఆలోచించి చేసేవారుగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎలా అంటే, ఒక ఉదాహరణతో మనం ఆ విషయాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, 2016లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటనంటే, చెన్నైలో ఒక అడుక్కునే కుటుంబంలో నుంచి ఒక యవనస్తుడు బాగా చదువుకొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఫారెన్లో ఉండే యూనివర్సిటీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు. ఎవరో అడుక్కునే వ్యక్తి. జనరల్గా అలాంటి ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి అని అంటే మనం ఏం చెప్తామనంటే, జనరల్గా మన స్టేట్లో, మన రాష్ట్రంలో పెట్టే ఎగ్జామ్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత చదువుకోవాలని అంట. కానీ అలాంటిది వేరే దేశానికి వెళ్ళి చదవాలి అని అంటే ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ఇంకా సులువుగా ఉంటాయా, కష్టంగా ఉంటాయా? చాలా కష్టంగా ఉంటాయి. అడుక్కునే వ్యక్తి జీవితంలో అది పాసిబులా? అవకాశం అవుతుందా అసలు? ఈజీగా, సులభమా, కష్టం అంటారా? ఖచ్చితంగా కష్టమని చెప్తారు. ఆ కుటుంబం నెల్లూరులో బ్రతుకుతూ ఆ భర్త చనిపోయాడని చెప్పి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆవిడ వ్యసనపరురాలు అయింది, తాగడం మొదలుపెట్టింది తల్లి. ఒక పక్క తల్లి తాగుతూ ఉంటే ఇతడు వెళ్ళి బయట అడుక్కోవడానికి పంపించబడేవాడు. అడుక్కొని వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు కూడా ఈ తల్లికి తాగడానికే సరిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి చదువుకొని స్థానం సంపాదించాడు ఒక యూనివర్సిటీలో చదవడానికి. ఒకసారి ఆలోచించండి, పరిస్థితులన్నీ అలా వ్యతిరేకంగా ఉండేటప్పుడు ఎలాగోకలా కష్టపడి పైకి ఎదుగుదాం అని ఆలోచిస్తారా? తప్పుడు మార్గాలు ఎంచుకుంటారా? అలా ఉండేటప్పుడు ఎవడు చెప్పాడు ఇన్ని కష్టాలు బతుకులని, దొంగతనం చేద్దాం, లేకపోతే ఏదో పాడు పని చేద్దాం, చెడు పని చేద్దాం, తప్పు పని చేద్దాం అనే మనసు వస్తుందా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను మాత్రం మంచి దారిలోనే నడుస్తాను అనే ఆలోచన వస్తుందా? ఆలోచన చెప్పండి పర్లేదు. ఏం చేస్తాం? మంచి దారి ఎదుగుతాం, చెడ్డ దారి ఎదుగుతాం? మంచి దారి ఎదుగుతారా? ఎంత తొందరగా పైకి వచ్చేద్దామో, ఎవరిని తొక్కేద్దామా అని ఆలోచిస్తాం. కానీ ఈరోజు పరిస్థితులు ఎలాంటివైనా వారి జీవితంలోకి అనుమతించబడినా ఏ మాత్రం కూడా వారు తప్పుదారిలో పయనించడానికి ఆ కొడుకు ఆలోచించలేదు. తండ్రి ఏమో చచ్చిపోయాడు, తల్లి ఏమో వ్యసనపరురాలు, అయినా సరే ఏ రకమైన చెడు ఆలోచన రాలేదు. కానీ ఈరోజు యవనస్తులను అడిగితే మా నాన్న ఇలా ఉండబట్టి మేము ఇలా ఉన్నాం, మా అమ్మ ఇలా ఉండబట్టి మేము ఇలా ఉన్నాం అంటారు. నీ బుద్ధి ఏమైంది? గడ్డెడితే తింటామా?
తింటామా? ఇది గట్టి నేనేది తింటాను అని అంటాం. కానీ చేయాల్సిన పని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఒకరి మీద నింద మోపడానికి, ఒకరి మీద మనం ఆనుకోవడానికి, వీళ్ళని బట్టి నేను ఇలా చెడిపోయానని చెప్పడానికి కారణాలు తీసుకుంటూ ఉంటాం. దేవుని సమయం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వస్తుంది. ఆ సమయం కొరకు మనం అన్ని సమయాల్లో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ తప్పు జీవితపు పద్ధతులు ఎక్కడైనా మనలో ఉంటాయేమని ప్రతిసారి పరీక్షించుకుంటూ ప్రతి అడుగు వేయాలి. అప్పుడే మన జీవితం పరిశుద్ధమైన, ఆయన కోరుకుంటున్న ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు ఆ ఎదుగుదలకి దేవుని సమయం కోసం మనం ఎలా ఆ అవకాశాలు, మనకి ఎదురుగా ఉన్న అవకాశాలు వినియోగించుకోక దేవుని అవకాశం కోసం కనిపెట్టే మనసు కోసం ఎప్పుడూ ఎలాగా అనేది కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 13 వరకు. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయన్ను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. సరిపోద్దమ్మా, ఒకసారి ఆగుదాం. ఒకసారి ఆలోచించండి. ఈయన ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు మాట్లాడుతున్నాడు. రోమీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీ దగ్గరికి ఎలాగైనా రావాలని అనుకుంటున్నాను, కానీ దేవుడు చాలాసార్లు ఆటంకపరిచాడు, అందుకు రాలేకపోయానని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. పౌలు దేని కొరకు వెళ్దాం అనుకుంటున్నాడు వాళ్ళ దగ్గరికి? సరదాగా కొంచెంసేపు కబుర్లు ఆడదామనా? డబ్బులు సంపాదించుకుందామనా? అందరు ఇక్కడే ఉన్నారా? మీ పక్కన అడగండి ఒకసారి. ఉన్నారా లేరా? అమ్మ, నాకు ఏదో సమాధానం చెప్పండి. ఎందుకోసం వెళ్తున్నారు? డబ్బులు సంపాదించుకోవడానికా? నాకు కొంచెం వినబట్టలేదమ్మా. కొంచెం స్వరం పెంచండి. దేని కొరకు? డబ్బుల కొరకా? చిట్టాపాటి మాట్లాడడానికా? దేనికోసం వెళ్తున్నారు మరి? దేవుని గురించి తనకున్న భారాన్ని వారికి కూడా తెలియపరచాలి అంటున్నాడు. దేవుడు ఆటంకపరుస్తాడా? మరి ఆటంకపరిచాడని చెప్తున్నాడు పౌలు. ఆలోచిస్తే దేవుడు అనుమతించకుండా కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆయన సమయం కోసం వేచి ఉండాలి, ఆయన అనుమతి కోసం వేచి ఉండాలి. ఆయన అనుమతించాడా లేదా, ఆయన అవకాశం ఇచ్చాడా లేదా, ఆయన నన్ను వెళ్ళమంటున్నాడా లేదా అని ఆలోచన కలిగిన మనసు మనలో లేకపోతే ఖచ్చితంగా తప్పు చేసే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. అంటే మనకు సామర్థ్యం ఉంది కదా, మనకు బలం ఉంది కదా, మనకు ధనం ఉంది కదా, మనం చెయ్యొచ్చు కదా, తప్పేముంది అని చాలా విషయాల్లో తొందరపాటు పనులకి మనం ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వక దేవుని సమయం కోసం మనం వేచి ఉండాలి, దేవుని ఆలోచన కోసం వేచి ఉండాలి, దేవుని అనుమతి కోసం వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆత్మీయంగా ఎదగలుగుతాం. ఈరోజు స్వేచ్ఛ ఉంది కదా, అన్ని పనులు చేసేద్దామని అంటే ఖచ్చితంగా తప్పటడుగు వేస్తూ ఉంటాం. కాబట్టి ఏ సమయంలో ఎప్పుడు ఎలా చేయాలనేది ఆలోచించాలి. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. యోసేపు 17 వాడి తన సహోదరులతో. ఎంత వయసు? 17 ఏళ్ళు. అంటే 17 ఏళ్ళు. ఓకే, రైట్. 41, 46 చదువుదాం. ఎంత? 30 సంవత్సరాలు. అంటే ఎందుకు ఈ 2 వయసులు చెప్తున్నానంటే, అతడు దేవుడు తనతో మాట్లాడిన వయసు, తన కలిచ్చిన వయసు ఎంత అనంటే 17 ఏళ్ళు. అది నెరవేర్పు ఎంతకాలం పట్టింది? 13 సంవత్సరాలు. 17 + 13 30. 13 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఇప్పుడు ఆలోచిస్తే అతని జీవితంలో దేవుడు చెప్తున్న మాటను నెరవేర్చబడ్డానికి, జరగడానికి ఎంత సమయం పట్టింది? కొంతకాలం పట్టింది, 13 సంవత్సరాలు. ఈరోజు దేవుడు మనతో కొన్ని విషయాలు, బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనతో మాట్లాడచ్చు, ఇలా దేవుని మాటను మనం వినేటప్పుడు మనతో మాట్లాడచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మనతో మాట్లాడచ్చు, మన సహోదరులు మనం మాట్లాడచ్చు, మన ఇంటి వారిని బట్టి మాట్లాడచ్చు, ఇలా రకరకాలుగా కళ్ళ ద్వారా మాట్లాడచ్చు, దర్శనం ద్వారా మాట్లాడచ్చు,
ఏదో పలు విధాలుగా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఎప్పుడైనా ఒకసారి విన్నాం అనుకోండి, వినిన తర్వాత అది నెరవేర్చబడడానికి ఎంత సమయం ఎదురు చూడగలం? దేవుని మాట నెరవేర్చబడడానికి ఎంతకాలం వెయిట్ చేయగలం మనం? ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం? ఎంతకాలం ఎదురు చూడగలం? ఈ పక్క వాళ్ళని అడగని ఎంతకాలం మీరు చూస్తారని. మొన్నే అన్నది ఇది ఏమనంటే ఇంకెప్పుడే అంటే ఎంతకాలం వెయిట్ చేయగలదు మన సిస్టర్? కొంతసేపు అంటే అదే కొద్ది రోజులు చెప్పండి. ఒక వారం, ఒక నెల, 2 రోజులు, 2 గంటలు, 2 సంవత్సరాలు. సంవత్సరాలు గడిచిపోతున్నాయంటే నీరసం వస్తుందా, బలం వస్తుందా? నీరసం వస్తుందా? దేవుని సమయంలో జరుగుతుంది అమ్మయ్య అని ధైర్యంగా ఉండగలం? దేవుని సమయంలో జరిగింది అమ్మయ్య అని నెమ్మది పొందుకోగలమా? దేవుని సమయంలో జరుగుతుంది నేను తొందరపడినని చెప్పగలమా? యోసేపు జీవితంలో జరిగిన సంఘటనల్ని ఒక 5 భాగాలుగా నేను చెప్తాను. అంటే ఏంటనంటే, అంటే ఆ సమయం కోసం జరిగినప్పుడు ఏంటనంటే, మొదటిది అమ్మబడ్డాడు కానీ అమ్ముడు పోలేదు. చెప్పండి మీ పక్కలతో, అర్థమైందా అని అడగాను. అమ్మబడ్డాడు కానీ అమ్ముడు పోలేదు, అర్థమైందా అని అడగండి. అమ్మబడ్డం ఏంటి, అమ్ముడు పోవడం ఏంటి? అమ్మబడ్డం అంటే నన్ను ఇంకోటి ఎవడో అమ్మేశాడు, నాకు తెలియదు. అమ్ముడుపోవడం అంటే నాకు తెలిసి నేను అమ్ముడుపోవడం. అవునా కదా? నువ్వు ఎప్పుడైనా అమ్ముడిపోయావా? నీ పక్కన అడగాను. దేనికి అమ్ముడిపోతారో తెలుసా? కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే, అరే నాతో వచ్చావంటే నీకు అన్నీ కొనిపెడతాందా అని అన్నారనుకో, ఎక్కడికి ఏంటని అడుగుతారా, వెళ్ళిపోతారా? దొరికిందే అవకాశం, పదరా ఎంజాయ్ చేద్దాం ఖచ్చితంగా అనుకుంటారు అనుకోరా. ఆడు ఎందుకు రమ్మంటున్నాడు, దేనికి, ఏమవుతుందో వెళ్తే అది ఏం ఆలోచించరు. ఒకసారి ఒకడు అలాగే తీసుకొని వెళ్తే వెళ్ళిపోయాడు. చిత్తకోటిసారండి పోలీసులు. దేనికోసం వెళ్ళాడు అని అంటే, ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోవడానికి ఆయన తీసుకెళ్ళాడు. ఆయన వెనకాదరా ఈరోజు ఆడు రమ్మన్నాడు కదా అని చెప్పి వీడు వెనకాల వెళ్ళాడు. పోలీసులు దొరికారు. మరి ఇంకా రేపెట్టేశారు అనుకో. ఇంకా ఎవరు పిలిచినా ఫస్ట్ ఏం అడుగుతాడంటే దేనికి, ఎందుకని అడుగుతాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక దెబ్బ తగిలిన తర్వాత బుద్ధి రావాలా, ముందే రావాలా? దేనికి అమ్ముడిపోతున్నాం మనం? ఏ ఆశ చూపిస్తే లొంగిపోతున్నాం? ఏ అవకాశం వచ్చిందని చెప్పి లోబడిపోతున్నాం? దేని కొరకు మనం మన జీవితాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం? ఈయన అమ్మబడ్డాడు కానీ అమ్ముడిపోలేదు ఏ రోజు కూడా. అంటే దేవుని సమయం వస్తుంది, నన్ను అమ్ముడిపోయినా సరే దేవుడు నన్ను ఆ ప్రదేశం బయటికి తీసుకొస్తాడు. నాకు ఇచ్చిన కళ నెరవేరిపోతాయి. దేవుడు నాతో మాట్లాడింది ఆగిపోదు. దేవుడు నాతో మాట్లాడింది ఏ వ్యక్తి కూడా ఆపలేడు. అది నెరవేరుతుంది దాని కాల సమయంలో. ఖచ్చితంగా నేను నిలబడతాను. ఈరోజు ఆ మాట చెప్పగలమా? కొన్ని పరిస్థితులు తేడా అయితే, కొన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకంగా నడిపోతుంటే, ఏంటో దేవుడు చెప్పాడు కానీ, దేవుడు ఇలా ఉంటాడు కానీ నా జీవితంలో ఎందుకో ఇలా అయిపోతుంది. ఎంత అమ్ముడిపోతామో, అమ్ముడిపోయే బతుకులు మనలో అవకాశం ఇచ్చేస్తూ ఉంటామో. దేవుని సమయం కోసం వేచి ఉండి ఆగి, దేవుడు చెప్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నాకు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను తొందర పెట్టకుండా, నేను చెడు అవకాశాల వైపు వెళ్ళిపోకుండా నన్ను నిలబెడతాడు అని చెప్పి హృదయాన్ని కాచుకోగలమా? మనస్సును కాచుకోగలమా? శరీరాన్ని కాచుకోగలమా? అన్ని విషయాల్లో దేవుని అవకాశం కోసం, ఆ సమయం కోసం ఎలా ఎదురు చూడగలం, ముందుకు నడవగలం? ఆలోచించండి. రెండోది, నిందల పాలయ్యాడు కానీ నిందలేని జీవితం జీవించాడు. అర్థమైందా అని అడగాను. చెప్ప, నాకు వినపడాలి నా చెవులు. నిందల పాలయ్యాడు కానీ నిందలేని జీవితం జీవించాడు. అర్థమైందా? ఆ లాస్ట్లో మా పదం పడాలి. అర్థమైందా అని అడగండి. అర్థం అవడం అంటే ఏంటంటే, చాలామందికి బాధ వేస్తూ ఉంటుంది. ఏంటనంటే, నన్ను ఊరికే చాలా మాటలు అంటున్నారండి, నేను ఆ పని చేయలేదు, నేను అలా బతకలేదు, నన్ను ఎందుకు ఇలా అంటారు అని బాధపడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారా? మనం చేయలేని పని, మనం అలా ఉండలేని పని,
మనం ఏ రకమైన పనులు చేయకపోయినా మనల్ని కొంతమంది అనేటప్పుడు మనకి చాలా రకమైన బాధ ఉంటుంది. యోసేపు ఇప్పుడు అలా బాధపడలేదు. దేనికి బాధపడ్డాడు, భయపడ్డాడు తెలుసా? అమ్మో, దేవుని ఎదుట ఎక్కడైనా నా మీద ఒక చెడ్డ నింద పడతాదేమో అని. ఈరోజు మనుషుల గురించి మనం ఎంత భయపడతామనంటే, ఎక్కడైనా ఏదైనా మన గురించి ఒక మాట తేడా మాట మాట్లాడితే, వాళ్ళ దృష్టిలో ఎందుకు ఇలాంటి అభిప్రాయం వచ్చింది, దాన్ని ఎలా బాగు చేసుకోవాలని ఎంత పడిపోతారా రుజువుపరచుకోవడానికి, రుజువు చేసుకోవడానికి. నా మీద ఎలా అనుకుంటున్నారేమో, అసలు నేను ఇలా చేయలేదు, కావాలంటే చూడు రుజువు, ఇదిగో అక్క వెళ్ళరా, వదిన వెళ్ళరా అని వెళ్ళరా, నేను ఇలా చేయలేదు కదా, నువ్వే చెప్పు అంటామా? రుజువు పరచుకోవడానికి ఎంత తపన పడిపోతా ఉంటామో. దేవుని కళ్ళు ఎదుట నుంచి తప్పించుకోలేవు, నువ్వు ఎక్కడికి జారిపోలేవు, ఆయన నిన్ను చూస్తానే ఉంటున్నాడని చెప్పి ఆయన చెప్తా ఉన్నా. ఈరోజు ఆయన ఎదుట నా మీద పడుతున్నాను ఎంత పోలేదే అని ఏ రోజు దుఃఖపడలేదు మన మనసు, బాధపడలేదు మన మనసు. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన ఎదుటి నుంచి నేను దుఃఖపడే పరిస్థితులు నా జీవితం ఉందని చెప్పి బాధపడిన సందర్భాలు లేవే. మనుషులు ఎదుటి రుజువుపరచుకోవడానికి, వాళ్ళ ఎదుట మన మీద ఉన్న నింద తొలగించుకోవడానికి సిద్ధపడతా ఉంటాం. ఈరోజు నా మీద ఎన్ని నిందలు పడినా దేవుడి సమయంలో అది బయటకు వెళ్ళిపోద్ది. ఆయన ఎదుటి నేను పడితేనే నేను బాధపడాలి, మనుషుల ఎదుటి ఏ నిందకి నేను బాధపడవసరం లేదు, దేనికి భయపడవసరం లేదు అని ముందు కొనసాగాడు. ఈరోజు నిందల పాలయ్యే పరిస్థితుల్లో మనం ఎక్కడైనా బాధపడతా ఉంటూ, దేవుని వలన ఆయన మనల్ని చూసేటప్పుడు ఎక్కడైనా మన మీద నింద ఉందేమో దాని విషయంలో దుఃఖపడండి, దాని విషయంలో సరిచేయబడడానికి ఇష్టపడండి. నీ మీద మనుషులు ఎన్ని రకాల నిందలేసినా దేవుని సమయంలో అది బయటకు వెళ్ళిపోద్ది. అందరూ నీ దగ్గరికి వచ్చి, అమ్మ నీ గురించి ఇలా అనుకున్నాం, కానీ ఈరోజు నీ వంటి ఏంటో అర్థమైంది, నీ బతుకు ఏంటో అర్థమైంది, నీ ఆలోచన ఏంటో అర్థమైంది, నీ క్రియలు ఏంటో అర్థమయ్యాయి అని చెప్పి మన గురించి ఒక సాక్ష్యం చెప్తారు. కాబట్టి మనుషులు ఎదుట ఎలాంటి మాటలు అన్నప్పటికీ కూడా మనం చేస్తున్న పనులు పరీక్షించుకునేటప్పుడు, వాటి గురించి ఆలోచన చేసేటప్పుడు దేవుని ఎదుట ఎలా ఉన్నామా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మూడోది, శిక్షింపబడ్డాడు కానీ మేలు చేయడం మానలేదు. అర్థమైందా అని అడగండి. ఏమన్నారు? అర్థమైందా అని అడిగారు కదా, ఏం చెప్పారు అంటున్నాను. మనం శిక్షింపబడ్డాం అనుకోండి, రివెంజ్ ప్లాన్ చేస్తామా, వాళ్ళకి ఎప్పుడెప్పుడు మేలు చేద్దామని చూస్తామా? మనల్ని ఎవరైనా ఏమంటే రివెంజ్ ప్లాన్ చేస్తామా, వాళ్ళకి ఎప్పుడెప్పుడు మేలు చేద్దామని చూస్తామా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని తిట్టారు అనుకోండి, అమ్మా నన్ను తిట్టారురా, వీళ్ళకి ఎలాగైనా ఒక పొగడాలరా అని అనుకుంటారా మనసు? ఈయన శిక్షించినోడికి ఎప్పుడు మేలు చేద్దామా అని అనుకున్నవాడు. ఎందుకో తెలుసా? జైల్లో ఉండేటప్పుడు వీళ్ళు ఇద్దరు పానదాయకుడును అలాగే ఇంకో వ్యక్తి వచ్చి చాలా దుఃఖం ఉండేటప్పుడు కూడా ఇతను వాళ్ళకి మేలే చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమైనా రివెంజ్ ప్లాన్ చేశాడా, ఈయన మర్చిపోయారని? కొన్ని పోతిఫర్ భార్య తన్ని తొందర పెట్టి తన మీద నిందేసి శిక్ష పడేలా చేసింది. బయటకు వచ్చి అధికారం వచ్చిన తర్వాత ఈవిడ పనేడు చూద్దామని చెప్పి ఏమైనా ప్లాన్ చేశాడా? కొన్ని అన్నదమ్ములు వచ్చారు, గోతులు వేసారు, అమ్మేశారు, కనీసం పట్టించుకోలేదు ఏమయ్యాడో ఏమైందో అని. ఇప్పుడు అవకాశం అధికారం వచ్చింది, వీళ్ళకి ఉందరా అని అనుకున్నాడా? ఈరోజు మన జీవితంలో ఒక సంఘటన, చేదు అనుభవం మనకు వచ్చింది అనుకోండి, చెడ్డ నింద మన మీద పడింది అనుకోండి, ఏడుపు మన జీవితంలో కలిగింది అనుకోండి, దుఃఖం మన జీవితంలో కలిగింది అనుకోండి, దానివల్ల ఎవరు కారణం అయ్యారో ఆ వ్యక్తిని వెతకకుండా మన కన్నులు మూసుకునే మనసు మనలో ఉందా? నువ్వేం చెయ్యవు, ఆడు పడిపోయాడు కాలు ఇరిపాడు అనగానే అమ్మయ్యా అని అనిపించదా మనసు? నువ్వేం చేయలేదు, నువ్వేం హాని కల్పించలేదు, కానీ వాళ్ళకి ఏదో రకంగా నష్టం కలిగింది. ఎక్కడో తెలియని చిన్న ఆనందమైన మళ్ళీ వస్తుంది రాదా? ఎందుకు వచ్చింది ఆనందం చెప్పండి? నాకేదో చేశాడు దేవుడాన్ని చూశాడు, నాకేదో చేశాడు దేవుడాన్ని, బాగుంది. దేవుడి బిడ్డలు ముట్టుకుంటూ ఊరుకుంటాడు ఏంటి? దేవుని బిడ్డలు తాకితే ఏమన్నా ఆయన కనుగుడిని ముట్టుకున్నట్టు. నిజంగా మన బతికిన బతుకులు అలాంటి జీవితం ఉండదు, కానీ అవతల వ్యక్తి జీవితంలో జరగగానే నేను దేవుని సంబంధిని అన్నట్టుగా ఆయన హత్తుకోవడానికి ఎంత బాగా తొందరగా ఇష్టపడతామో మనం, అవునా కదా? ఈరోజు ఆలోచించండి, ఏ రకంగా మనం
ఎన్ని శిక్షలు అనుభవించినప్పటికీ కూడా మేలు చేయడం ఏ రోజు కూడా మనం మానకూడదు. మేలు చేయడానికి ఏ రోజు కూడా మనం వెనకూడదు. అవకాశాలు వెతకాలంట. ఎప్పుడు వారికి మేలు చేద్దామా, హాని చేసే వారికి మరింతగా మనం మేలు చేయడానికి ఎప్పుడు మన మనసు తెరవబడతా ఉండాలి. ఎప్పుడు చేద్దామా, ఎలా చేద్దామా, ఏ అవకాశం వస్తుందా అని చెప్పి దేవుని సమయం కోసం మేలు చేయడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో ఆయన సమయం మన జీవితంలోకి వస్తుంది. ఆ జీవితంలోకి వచ్చిన సమయం మనల్ని నష్టపోకుండా దేవుని పని చేసేవారుగా మనం మారుస్తుంది. నాలుగోది ఏంటంటే, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుని హెచ్చించడం మానకూడదు. పక్కలు చెప్పు, అర్థమైందా? ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవునిని హెచ్చించుట మానకూడదు. కొన్నిసార్లు కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వస్తే దేవుణ్ణి స్తుతించడానికి నోరు తెరవగలుగుతుందా? దేవుణ్ణి గణపరచడానికి నోరు ఏం మాట్లాడతా చెప్పండి? పాపం ఈయన గోతులో పడిపోయినప్పుడు ఏం మాట్లాడలేదు, ఇంటికి వచ్చి జైల్లోకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడలేదు, జైల్లోకి వచ్చి ఆయన సహాయం చేసిన తర్వాత ఈయనకి సహాయం చేయకపోయినా ఏం మాట్లాడలేదు. ఎప్పుడు అసలు వ్యతిరేకతలు ఎన్ని జరిగినా కూడా వాటి గురించి ఒక్కరోజు మాట్లాడలేదండి. ఈయన ఏం చేయగలడా మేలు ఇతరులకనే ఆలోచించాడు తప్ప ఎప్పుడు దేవుణ్ణి గణపరచడం ఎలాగైనా ఆలోచించాడు తప్ప. ఎందుకు ఎందుకు మాట్లాడినానంటే, జైల్లో ఆయన పనిచేసేటప్పుడు ఆ జైలు అధికారి ఆయన ఏమన్నాడంటే, నీతో దేవుడు అన్నాడబ్బా అని అన్నాడు. ఈరోజు ఆలోచించండి, జైల్లో శిక్ష అనుభవించేటప్పుడు నీతో దేవుడు ఉన్నాడని చెప్పగలిగాడంటే ఎలా బతుకుంటాడు చెప్పండి? ఆయన జైల్లో అవకాశం దొరికితే 2 పాటలు పాడుకుంటూ దేవుడిని ఆరాధించుంటాడు, దేవుడిని స్తుతించుంటాడు. పక్కోలతో ఎందుకు బాధపడ్డావు, ఎందుకు దిగాలుగా ఉన్నావు, వీళ్ళు ఇద్దరు మొక్కలు బాగోలేదు కదా, వచ్చి కలవరంతో నిండిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకు మీ మొక్కలు ఎందుకు కలవరంతో ఉన్నాయి? జైల్లో ఉంటే కలవరంతో ఉండదండి. చూడండి, యోసేపు జైల్లో ఉంటే శిక్షలో ఉంటే కలవరం ఉండదా? కానీ వాళ్ళ దగ్గరికి ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు? దేవుడు అన్నిటికీ సమాధానం ఇస్తాడు. కల వచ్చిందా, ఉండి దేవుడిని అడిగి చెప్తానని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టి సమాధానం చెప్పడం, అన్ని పరిస్థితులు చక్కగా చూసుకోవడం. ఒక ఖైదీకి తాళాలు ఇవ్వగలిగిన బాధ్యత తన మీదకి అప్పగింపబడిన జీవితం జీవించాడు. ఈరోజు ఆలోచించండి, అన్ని వ్యతిరేకతలు వచ్చినా నిన్ను నమ్మగలిగే పరిస్థితుల్లోనే దేవుని పక్షంగా ఉంటావా? ఎందుకో దేవుడు ఎలా నడుస్తున్నాడని చెప్పి మనకు ముందున్న అవకాశాలు వినియోగించుకోవడానికి ఇష్టపడతామా? ఏ దారిలో నడుస్తాం? దేవుణ్ణి పట్టుకుంటామా? దేవుని హెచ్చించడానికి ప్రయత్నం చేస్తామా? దేవుని ఆనుకోవడానికి ఇష్టపడతామా? ఇదేది మనలో ఉండదు. ఆఖరిగా ఏంటనంటే, కలిగి ఉన్న దేని బట్టి కూడా చెడు ఆలోచన చేయక దేవుడు ఇచ్చిన ఆ ఉన్నతమైన స్థితిని నిరంతరం కొనసాగించే జీవితం మనలో ఉండాలి. అంటే ఈరోజు అన్ని పరిస్థితులు దాటుకొని యోసేపు అధికారంలోకి వచ్చేసిన తర్వాత చెడు ఆలోచనకు కానీ, చెడు ప్రేరేపణకు కానీ, శరీరానికి కానీ, మనసుకు కానీ ఎక్కడ ఇవ్వలే. అన్ని విషయాల్లో దేవుడు ఇంతకాలం కష్టం వచ్చిందా, ఓకే రైట్, ఇప్పటి నుంచి మంచి వస్తుందేమో, మేలు వస్తుందేమో అని చెప్పి ఆ మేలుకరమైన జీవితానికి ముందు కొనసాగడానికి ఇష్టపడ్డాడు తప్ప ఏ రకమైన చెడు ఆలోచనకి ఇష్టపడలేదు. ఈరోజు ఆలోచించండి, ఆ వ్యక్తి జీవితం ఇన్ని విషయాలు మనతో మాట్లాడితే ఇన్ని విషయాలు మనతో నేర్పిస్తూ ఉంది. కాబట్టి కొన్ని విషయాలు మనం ఆలోచించి దేవుని సమయం ఎలా మన జీవితంలో జరిగించడానికి ప్రతిసారి మనం ఎదురు చూడాలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటిది, మాట్లాడే విషయంలో కూడా ఎప్పుడు కూడా తొందరపడొద్దు. మన పక్కలతో చెప్పండి, ఎప్పుడు కూడా తొందరపడద్దు. దేవుని సమయం ఇది అన్నట్టుగా మన నోట్లోంచి మాటలు మాట్లాడాలి. అంటే ఏంటంటే, మొదటిది, నిరుత్సాహ మాటలు మన నోట్లోంచి రాకూడదు. మీ పక్కలతో చెప్పండి, నిరుత్సాహ మాటలు అంటే ఏంటి? ఇంకెంతేలే, ఎన్ని చేసినా ఇంతే మన బతుకు, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇంకా నా జీవితం ఇంతే, ఇలాగే ఉండిపోతానేమో, ఇలాగే నడుస్తుందేమో, ఇలాగే గడుస్తుందేమో అని మనం అనకూడదు. అలాంటి నిరుత్సాహ మాటలు మన నోట్లోంచి ఏ రోజు కూడా రాకూడదు. దేవుని సమయంలో ప్రతిదీ నెరవేరుస్తాడు, జరుగుతాడు. కాబట్టి దానికోసం ఎదురు చూడాలి. రెండోది, లేని మాటలు మనం ఏం చేయకూడదు. లేని మాటలు అంటే ఏంటి చెప్పండి? కొన్నిసార్లు వాళ్ళతో స్నేహం కోసం మనం ఏం చేస్తామంటే, డ్రెస్ భలే ఉంది, భలే ఉన్నావు,
భలే తయారయ్యో, భలే మాట్లాడుతున్నాం, భలే చెప్తున్నాం, ఇలా ఎన్ని మాటలు మాట్లాడుతుంటాం. లేని మాటలు మాట్లాడకూడదు, అసహ్యకరమైన మాటలు మనం మాట్లాడకూడదు మన నోట్లోంచి. ఏంటా అసహ్యత? కొన్నిసార్లు కొంతమంది జీవితానికి చాలా అసహ్యకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకు ఈ ఇంట్లో పుట్టానో, ఎందుకు నాకు ఎలాంటి కొడుకు వచ్చాడో, ఎందుకు నాకు ఎలాంటి పరిస్థితులు, ఎందుకు. ఒక ఆవిడ అంటుంది ఏంటంటే, ఆ రోజే కనుక ఆ సంబంధం తప్పిపోయి ఉంటే అంత బాగున్నో అని. పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు ఆవిడకి. అలా అనొచ్చా? అలాంటి అసహ్యకరమైన మాటలు మన నోట్లోంచి రాకూడదు. మూడోది, కొంతమందికి వీడికి ఈ మాట తగలాలరా అని అనుకుంటారు కదా. కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఆ గుండె లోపలికి ఆ గాయం చేసేలా కొంతమంది మాటలు మాట్లాడతారు. అలాంటి మాటలు మన మాటల్లో అస్సలు రాకూడదు. ఐదోది, అబద్ధం మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడకూడదు? మనం దేవుని సమయంలో ప్రతి మాట ఉండాలి అని అంటే ఈ 5 మాటలు మన నోట్లో ఉండకూడదు. మరి దేవుని సమయంలో ప్రతి మాట ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్లుగా మాట్లాడాలి. ఉప్పు వేస్తే మన మాట ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయంటే కొన్నిసార్లు ఎక్కువైతే కోపంగా కూడా ఉంటాయి. ఎంత కావాలో అంతే మనం మాట్లాడాలి. రెండోది, నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడాలి. అంటే కొన్నిసార్లు మనకి అవ్వదు అనిపిస్తుంది, ఎలాగా అవ్వదు కదా, దేవుని పక్షంగా అవుతుందని పలికితే ఆ జీవం కలిగిస్తుందేమో అనే ధైర్యపు నిరీక్షణతో మనం మాట్లాడాలి. అవ్వదని తెలిసిపోయిన తర్వాత అందరూ అదే చెప్తారండి. ఈరోజు దేవుడు నీతో కలిగి ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు అనేటప్పుడు నువ్వు మాత్రమే జీవం పలకగలవు. కాబట్టి జీవపు మాట నీ నోట్లోకి రావాలి. ఈరోజు పిల్లలు చాలామంది, అమ్మ నేను చదవలేకపోతున్నానమ్మా, నా వల్ల అవ్వట్లేదమ్మా, నేను చేయలేకపోతున్నానమ్మా, నేను బలహీనుడు అంటే, అవుతుందిరా దేవుడు బలమిస్తాడు అని చెప్తారా? అంతేలే నీ మొద్దు పొరకి ఇంతే అని అంటావా? రెండోది అంటావా, మొదటిది అంటారా? అంతేలే మన మొద్దు పొరలకి అవ్వదు, మన బతుకులు ఇంతే అని ఏ రోజు తల్లిదండ్రులు నిరుత్సాహం మాటల నోట్లోంచి మాట్లాడకూడదు. దేవుని పక్షంగా ఆయన జీవం మాటే మనం పలికితే నీ నోట్లో 4 వర్షంలో మరణం ఉందన్నాడు లేదన్నాడా? కాబట్టి ఏది పలకడానికి ఇష్టపడతాం చూసుకోండి. మూడోది, సమాధానకరమైన మాటలు మాట్లాడాలి. సమాధానం కోసం చూస్తారా, గొడవ కోసం చూస్తారా? సమాధానం కోసమే ప్రతిసారి మనం మాట్లాడాలి. నాలుగోది, విశ్వాసంతో మాట్లాడాలి. ఈరోజు జీవం కలగడానికి మన శరీరంలో చాలా బలహీనతలు ఉండొచ్చు, మనం చాలా బలహీనలుగా మారచ్చు, కానీ ఎక్కడ కూడా మన విశ్వాసంలో లోపం రాకూడదు. ఐదోది, సత్యంతోనే మాట్లాడాలి. ఏ రోజు అబద్ధాన్ని ఆశ్రయించకూడదు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. కొంత సమయాన్ని తీసుకొని ఈ మాటలు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం ఓపిక పడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ మాట. మన ముందు మంచి దినాలు ఉండాలి అని అంటే మన నోరు ఎలా మాట్లాడాలి చెప్పండి? నా చెవులు వినపడట్లేదు, కొంచెం గట్టి మాట్లాడండి. మన ముందు మంచి దినాలు ఉండాలంటే మనం ఏం చేయాలి? మన నోటితో మంచి మాట్లాడాలి. ఈరోజు దేవుని సమయం మన జీవితంలో అనుకున్నట్లుగా అనుకున్న సమయంలో రావట్లేదు అంటే కారణం ఎవరు? ఇప్పుడు అర్థమైందా? ఎంతకాలం ఎలా అంటే దేవుని సమయం అనుకూలంగా ప్రతిసారి మన దగ్గరికి వస్తుంది, కానీ అది మనకు అనుకూలించకపోవడానికి కారణం మన నోరు. మన నోరు సరిగ్గా ఉంటే, అందుకే ఊరు మంచిది అయితే ఏమంటారు? అదే, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని అంటారు. అలా మంచిది అవ్వాలి అని అంటే మన నోరు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఆలోచించండి. రెండోది మనం నేర్చుకుందాం ఏంటంటే సామెతలు 22:29 చదువుదాం. సామెతలు 22:29. అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిల్చును. అల్పులైన వారి ఎదుట కాదు, ఎవరి ఎదుట నిల్చుంటాడట? రాజుల ఎదుట నిల్చుంటాడంట. ఎప్పుడు? మన పని విషయంలో దేవుడు మనకిచ్చిన నైపుణ్యత నిరంతరం కొనసాగించేటప్పుడు
రాజులు ఎదుట నిలబడే సమయం మనకి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని సమయం మన జీవితంలో ప్రతిసారి మనల్ని నూతనంగా ఉన్నతంగా నడిపించాలని ఆయన ఆలోచన ఉంటుంది. కానీ దాన్ని చెడగొట్టుకునే ఆలోచన మనం చేసే పనుల మీద ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా మన పని విషయంలో ఎలా ఉండాలి అని అంటే ఒక ఆలోచన గ్రహిద్దాం. మొదటిది ఏంటంటే శ్రద్ధతో మనం ఉండాలి. మొదటి చెప్పండి, ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. కొన్నిసార్లు నేను చిన్నప్పుడు చేసేటప్పుడు ఏ పని చేసినా అది మా అమ్మ 2 సార్లు చేసుకునేలాగా అయ్యేది. అంటే నాకు చెప్పకపోతే మేలు అయ్యేది, చేసుకుంటే ఆవిడ తొందరగా అయిపోయేది. మనం వెళ్ళి ఇది తీరా బాబు అంటే అది వెళ్ళి కింద కాలుతో ఇంకోటి తన్నేవాళ్ళు. ఇప్పుడు అది బాగు చేసుకోవాలి, ఇది బాగు చేసుకోవాలి, అలా అయ్యేది. కొంతమందికి అలాగా ఒక పని చెప్తే ఒక పనికి 2 పనులు చేస్తూ ఉంటారు. అలా 2 పనులు చేసేవారికి మనం ఏం చేయలేం, అదొక బలహీనత. ఏం చేస్తాం? కానీ శ్రద్ధతో చేస్తే అలా అవుతుందా? మన శ్రద్ధ ఎక్కడుంది అప్పుడు? ఇంక దేని మీదో ఉంది, ఇంకేదో పని మీద ఉంది. కానీ ఏ పని చేసినా ఎలా చేయాలంట? శ్రద్ధతో చేయాలి. అప్పుడు రాజులు ఎదురు తేపడగలుగుతావు. నీ పరిస్థితి నుంచి ఉన్నతమైన పరిస్థితికి నువ్వు ఎత్తపడగలుగుతావు, నిలబడగలుగుతావు. అలా దేవుడు ప్రతిసారి మన జీవితంలో ఆయన అనుకున్న సమయానికి మనం నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం వెనక్కి లాగేసుకుంటూ ఉంటాం. మన అవకాశాలు మనం వెతుక్కుంటూ మన కోరికలు మనం వెళ్తూ ఉంటాం. రెండోది బలంతో చేయాలి, శ్రద్ధతో చేయాలి. రెండోది బలంతో చేయాలి. కొన్నిసార్లు మనం బలాన్ని దాచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళు చేస్తారులే, మా అమ్మ చేసుకుంటుందిలే, మా అన్నీ చేసుకుంటాడులే, మా నాన్న చేస్తాడులే. నీకు బలం వచ్చి, వయసు వచ్చి, ఆలోచన వచ్చి ఇంకా వాళ్ళ మీద ఆధారపడుతూ ఇంకా వాళ్ళు చేస్తారని, ఇంకా వాళ్ళు చూసుకుంటారని ఆలోచిస్తూ ఉంటే దేవుడు నేను పైకి హెచ్చించాలని ఆలోచిస్తాడా? వీడు పైకి వస్తే ప్రమాదం రా బాబా అని ఆలోచిస్తాడా? పైకి వస్తే ప్రమాదం అని అనుకుంటాడా? మనల్ని బట్టి వీళ్ళు పైకి రావాలి, వస్తే అనేకులకు ఉపయోగపడతారు అనుకుంటారా? చెప్పండి, ఉపయోగపడతారు అనుకుంటారా? భయపడతారా? మనల్ని బట్టి ఆలోచించండి. మన పని నైపుణ్యంతో చేయాలి. ఎలా చేయాలంట? కొంతమంది నా స్కిల్ ఎక్కడ భయపడిపోద్దా అని చెప్పి వాళ్ళ పనులకైతే చేస్తారు, కానీ బయట వాళ్ళ పనులకైతే చేస్తారా? ఎవరన్నా ఒక పని వచ్చి బాబా ఈ పని నీకు తెలుసా అంటే ఇప్పుడు తెలుసా అన్నావు అంటే మనకు ఒక్క గంట దండగా తెలియదమ్మా ఆడి దగ్గరికి వెళ్ళు పోయే. చదువుకున్నది చాలామందికి పాపం ముసలోళ్ళు పెద్ద వయసు వాళ్ళు బాబు ఈ పని తెలుసా, ఇది చేయడం ఎలాగో తెలుసా అంటే నీ నైపుణ్యం అంతా ఉపయోగించి వాళ్ళకి ఉపయోగపడడానికి ఇష్టపడతావా? లేకపోతే మనకెందుకులే, మనది కాదు కదా, మనోడు కాదు కదా, మనకు సంబంధించినట్టు కాదు కదా అని ఆలోచిస్తామా? ఎలా ఆలోచిస్తాం చెప్పండి? నీకన్నా నైపుణ్యం అంతా ఉపయోగిస్తామా? ఉపయోగిస్తారా? అబ్బే, మనకు నైపుణ్యం అంతా పక్కోడి గురించి ఎందుకు వాడాలి, ఇదే మన మనసు ఉంటుంది. నాలుగోది జాగు చేయకుండా చేయాలి. ఏ పని చేసినా జాగ్ అంటే ఒక ఆయన చెప్పాడు ఏంటనంటే పని తొందరగా అయిపోద్దండి, కానీ 2 రోజులు చేస్తే 2 రోజులు కూలి వస్తుంది కదా. 2 రోజులు చేస్తే ఆ పని ఒక రోజులోనే చేసేయొచ్చంట, కానీ 2 రోజులు ఎందుకు చేసావనంటే ఆయన చెప్పిన పని ఏంటంటే 2 రోజులు చేస్తే 2 రోజులు దేవుడు నా కొరకు పని సిద్ధపరుస్తాడు, వ్యక్తులను సిద్ధపరుస్తాడు, అన్నీ సిద్ధపరుస్తాడు. ఎప్పుడంటే నేను జాగు చేయకుండా పని చేసినప్పుడు రాజులు ఎదురు నేను తాపడగలుగుతాను. ఈరోజు నా జీవితంలో మేలు జరగకుండా, నేను ఉన్నతమైన స్థితికి ఎదగకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నేను నా ఆలోచన పరిధిని బట్టి దేవుడు చేయాలనుకున్న మేలు సమయం నేను ఖచ్చితంగా ఆలోచన కలిగి లేకుండా నా ఇష్టాన్ని వెంబడించేటప్పుడు. ఐదోది నష్టం కలుగు చేయకుండా చేయాలి. ఏ పని చెప్పినా ఏం చేయకూడదు? నష్టం. మన వల్ల ఎవరికి ఏ రకమైన నష్టం చేయకూడదు. యాకోబుకి అతని మామ ఈ పశువులన్నీ చూడనంటే సింహాలు వచ్చి ఆ పశువుల్ని చీల్చినప్పటికీ కూడా దాని నష్టాన్ని తనే ఓచుకున్నాడు. దానిని బట్టి దేవుడు అతని పశువులన్నింటినీ కూడా దీవించినప్పుడు అతని మామ ఇచ్చిన ఆ పశువుల కంటే ఇతని యాకోబు యొక్క పశువులు చాలా విస్తారంగా అభివృద్ధి పొందాయి. ఆ కారణం ఏంటి అని అంటే నష్టాన్ని సైతం తను ఓచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఆలోచించండి, మన ఉద్యోగం చేసే ప్రదేశంలో ఏదైనా నష్టం జరిగింది అనుకో, వెంటనే కంపెనీకి ఏం చేస్తాం? సార్ ఇది పోయింది, ఇది బాగు చేయండి అని చెప్తాం. నీకు కావాల్సిన, నీకు తెలిసిన బలాన్ని కానీ జ్ఞానాన్ని కానీ వినియోగించి బాగు చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడతామా? ఏది చెయ్యం. మనం ఎందుకు పడాలి, మనం ఎందుకు నష్టపోవాలి? ఖచ్చితంగా మనం ఆలోచించే ఆలోచన అలాగే ఉంటుంది. కాబట్టి పని విషయంలో మనం ఎలా ఉన్నాం ఆలోచించాలి. మొదటిది మాట్లాడే విషయంలో ఎలా ఉన్నాం ఆలోచించాలి. రెండోది పని విషయంలో.
మూడోది భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తామో చదువుదాం. ప్రసంగి 3వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. ఒక్క 5 నిమిషాలు తీసుకొని ముగించేస్తాను. ప్రసంగి అభ్యాసం కనుగొనని ఉమ్, దేవుడు వారికి ఉమ్, పెట్టి ఉన్న కష్టానుభవమును ఉమ్, నేను చూస్తుని ఉమ్, దేని ఉమ్, కాలమునందు ఉమ్, అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నల్ల హృదయమునందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగేవి మనకు అర్థం కావు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ నొప్పి, ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు, నా జీవితంలోనే ఎందుకు, నా జీవితం ఇంకింతేనా, నా బతుకు ఇంకింతేనా, ఇలా రకరకాల మాటలు ఆలోచనలు మన గుండె నిండా నిండిపోతూ ఉంటాయి. ఆయన అంటున్నాడు, దేని కాలాన్ని అది జరగడానికి నేను ప్రతి దాన్ని సమయాన్ని నియమించాను, నువ్వు బాధపడొద్దు అంటున్నాడు, నువ్వు దుఃఖపడొద్దు అంటున్నాడు. నేను చూశానని చెప్తున్నాడు, నీ గురించి ప్రణాళిక నా దగ్గర ఉందని చెప్తున్నాడు, నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తానని చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎలా బతకాలో ఆలోచించు, ఈ రోజు నువ్వేం చేయగలవో అది ఆలోచించు, ఈ రోజు నీకు ఇవ్వబడిన జ్ఞానము తలాంతో ఆలోచన ఎలా వినియోగించగలవో ఆలోచించు, రేపటి గురించి నువ్వు బాధపడకు. ఇది ఆయన చెప్తున్న మాట. కానీ ఆయన సమయంలో ప్రతిసారి నెరవేరుస్తాడు అనేటప్పుడు ఎలాగా అది నెరవేరిపోద్ది, కానీ అయినా మనం బాధపడడం మానం, దుఃఖపడడం మానం, నోట్లోంచి చెడ్డ మాట మాట్లాడకుండా మనం మానం. ఈరోజు ఆలోచించండి, దేవుడు తన సమయాలు నెరవేరుస్తాను అంటున్నాడు కాబట్టి భవిష్యత్తు గురించి ఏ రకమైన చింత వద్దు. పక్కలు చెప్పండి, భవిష్యత్తు గురించి. మరి రేపు రిజల్ట్ వస్తుంది, అయితే దేవుడు పాస్ చేసేస్తాడా? నువ్వు ఫెయిల్ అయినా నిన్ను మరొకసారి రాసి పాస్ చేయడానికి సహాయం చేస్తాడు కాబట్టి భయపడదు. నీకు అది తప్పిపోయినా ఇంకొకటి వస్తుంది సంబంధం, బాధపడద్దు. అది పోయినా ఇంకొకటి వస్తుంది, బాధపడద్దు. అది నువ్వు నష్టపోయినా ఇంకొకరి పక్షంగా దేవుడు నీకు ఇస్తాడు, బాధపడదు అని చెప్పి దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. కాబట్టి నష్టం వస్తుందని భయపడద్దు. నష్టానికి మించిన దేవుని యొక్క సమాధానం కాలంలో నా జీవితంలో ప్రతిదీ నెరవేరుతుందని ధైర్యంతో ముందుకు కొనసాగాలి. అందుకు దేవుని సమయం మనకి చాలా ఇంపార్టెంట్. చెడ్డ అవకాశాల వైపు మనం వెళ్లకుండా దేవుని వైపు రావాలి అని అంటే ఆయన సమయంలో ఎప్పుడు నెరవేర్చేవాడని మనకు తెలియాలి. అది నమ్మి మనం ముందుకి కొనసాగాలి. ఆఖరికి ఏంటనంటే కీర్తన 90వ కీర్తన 3వ వచనం చదువుదాం. ఇది ఎప్పుడు చదువుతాం చెప్పండి మనం? ఎప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకో ఈ మాట వినపడుతుంది. మామూలుగా మనకి ఈ మాట వినపడదు, ఎప్పుడో చచ్చిపోయినప్పుడు ఉపయోగిద్దాం అన్నట్టుగా ఈ మాట చదువుతూ ఉంటాం. జనరల్గా ఆలోచిస్తే నరులారా అని దేవుడు పిలిస్తే తప్ప ఎవరు ఈ భూమి నుంచి పైకి వెళ్ళలేరు. అంటే దేవుడు మన చావుకు కూడా ఒకరోజు నిర్ణయించాడు, అవునా కాదా? చచ్చిపోవాలని ఏ రోజు ఆలోచించొద్దు, చచ్చిపోతే బాగుందని ఏ రోజు ఆలోచించొద్దు, నాకు చావే దిక్కని ఏ రోజు అనుకోవద్దు. చావు కోసమే ఈ పరిస్థితులన్నీ నా జీవితంలోకి వచ్చాయి, నేను చచ్చిపోతే వీళ్ళు బాగుపడతారు, నేను చచ్చిపోతే ఈ పరిస్థితి సరి అయిపోతుంది, నేను చస్తే వీళ్ళకి బాగుంటుంది అని ఏ రోజు అనొద్దు. దేవుడు చావుకు కూడా ఒకరోజు నిర్ణయించాడు. సమయం దానికోసం కూడా ఏర్పాటు చేసి నరులారా రండి అని పిలిస్తే ఆ పిలుపుని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి తప్ప మరణం గురించి ఏ రోజు కూడా మన హృదయం తహతహాలు ఆడకూడదు, సిద్ధపడకూడదు. ఒక ఆయన అంటాడు ఏంటనంటే, పరలోకం కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు చచ్చిపోవాలనుకోరంట. చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు కూడా చచ్చిపోవాలనుకోరంట. నిజమే కదా? చచ్చిపోవాలనుకుంటారు ఎవరన్నా. మరి ఎందుకండి చచ్చిపోవాలని మనసు మనలోకి వస్తుంది? అది అపవ సంబంధమైందా దేవుని సంబంధమైందా? ఎందుకు అని అంటే కాలములు సమయంలో దేవుని చేతిలో ఉన్నాయి, ఆయన ప్రతిదీ నెరవేరుస్తాడు. నిశ్చింతగా ఉండండి. పక్కకు చెప్పండి, బాధపడద్దు, తొందరపడద్దు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకమైతే మార్చుకో. దేవుని సమయంలో ప్రతిదీ నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.